హాయ్ అండి. హాయ్ ఆల్. వెల్కమ్ టు బిగ్ బాస్ ఫ్యాన్ పేజ్ రివ్యూ. ఈ దివ్య అండ్ ఇమాన్యువల్ హౌస్ హార్మోని అంతా దెబ్బతింటుందండి. ఎందుకంటే దివ్య అంతే, ఇమాన్యువల్ అంటే తనూజ గురించి బ్యాక్ చెప్తూనే ఉంటారు. అందరిని మ్యానిపులేట్ చేస్తూనే ఉంటారు. వాళ్ళ విషయంలో నెగెటివ్ అయినందువల్ల ఆ హౌస్ అందరికీ నెగెటివ్ కావాలని రూల్ అయితే లేదు కదా! వీళ్ళిద్దరికీ ఏదో నెగెటివ్ ఉందనేసి తనూజ వల్ల అందరికీ నెగెటివ్ చేస్తుంటారు. అండ్ మెయిన్ ఓవర్ దివ్య వచ్చినప్పటి నుంచి కూడా ఇంట్లో హార్మోనియే లేదు. ఎందుకంటే బ్యాక్ బిచ్చింగ్ ఎక్కువైపోయింది. అందరితో కలిసి ఉండడం లేదు. గేమ్స్ కూడా ఏం ఆడట్లేదు. బట్ నెగెటివ్ పాయింట్స్ ఎక్కువ డిస్కస్ చేయడం వల్ల హైలైట్ అవుతుంది. ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ నెగెటివ్సే ఎక్కువ చెప్తుంటుంది. వాళ్ళు గేమ్ ఆడిన పాజిటివే అసలు ఎక్కడ డిస్కస్ చేయదు. ఏదైనా చిన్న నెగెటివ్ ఉంటే దాన్నే పెద్ద ఎలాబరేట్ చేస్తూనే ఉంటుంది. ఇంకా ఇమాన్యువల్ అంటే తనకు సపోర్ట్ చేస్తే మంచోళ్ళు, లేదంటే లేదు. తనకు సపోర్ట్ చేస్తేనే వాళ్ళ సైడ్ ఉంటారు. లేదంటే ఇంకా ఏదో తనకు జరిగిన నెగటివిటీని అందరికీ చెప్తుంటాడు. ఆ అమ్మాయి ఇలా, ఆ అమ్మాయి అలా అన్నట్టు. వీళ్ళొచ్చిన తర్వాతనే హౌస్‌లో గొడవలు, కొంచెం చిరాకులు అన్నీ జరుగుతున్నాయి. ఇంకా ఈ కెప్టెన్సీ, ఈ వీక్ కెప్టెన్సీలో అయితే తనేదో పెద్ద అందరినీ ఉద్ధరిస్తున్నట్లు తను ఎక్కువ ఓనర్‌షిప్ తీసుకొని అజమాయిస్తుందని నా ఒపీనియన్. ప్లీజ్ డూ వాచ్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.